హలో అందరికీ. మీరు అందరూ బాగున్నారా? నేను మీకు కొత్త అప్డేట్స్ ఇవ్వడానికి మళ్ళీ వచ్చాను. ఈ వీడియోలో మనం ఇండియా పోస్ట్ జీడీఎస్ రిజల్ట్ 2025 గురించి మాట్లాడుకుందాం. ఇంతకుముందు అప్లై చేసినప్పుడు మీరు కూడా దురదృష్టవశాత్తు రిజెక్ట్ అయ్యారా? లేదా మీరు సెలెక్ట్ అయ్యారా? ఈ వీడియోలో నేను మీకు 21,413 పోస్టుల కోసం వచ్చే ఫలితాలు, కట్ ఆఫ్ వివరాలు మరియు ఇతర ముఖ్యమైన సమాచారం అందించబోతున్నాను. కావున వీడియోను చివరి వరకు చూడండి. ఇండియా పోస్టు జీడీఎస్ ఫలితం మార్చి 2025 చివరి లేదా ఏప్రిల్ ప్రారంభంలో విడుదల కావచ్చు. ఈ ఫలితాలు కేవలం 10వ తరగతి మార్కుల ఆధారంగా జరుగుతాయి. అంటే ఎలాంటి రాత పరీక్ష ఉండదు. 21,413 పోస్టులను భర్తీ చేయడానికి ఈ ఫలితాలు విడుదల చేయబడుతున్నాయి. ఈ పోస్టులకు అర్హత వయస్సు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. 10వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి, అలాగే కంప్యూటర్ ప్రాథమిక జ్ఞానం ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో పోస్టు పంపిణీకి సైకిల్ నడిపే సామర్థ్యం కూడా కావాలి. అభ్యర్థులు తమ స్థానిక భాషలో పరిజ్ఞానం కలిగి ఉండాలి, ఎందుకంటే భవిష్యత్తులో వారు పనిచేసే ప్రాంతంలో ఆ భాష ప్రధానంగా ఉపయోగపడుతుంది. 1వ మెరిట్ లిస్ట్ ఏప్రిల్ 2025 చివరి వారంలో విడుదల కావచ్చు. అప్పుడు అభ్యర్థులు తమ పేరు లిస్ట్లో ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. మీరు మీ పేరు మెరిట్ లిస్ట్లో ఉందో చూడటానికి ఈ ప్రక్రియను అనుసరించండి. అధికారిక పోర్టల్కి వెళ్ళండి. indiapostsonline.gov.in షార్ట్లిస్టెడ్ కాండిడేట్స్ లింక్ పై క్లిక్ చేయండి. మీ రాష్ట్రం లేదా సర్కిల్ ఎంపిక చేసుకోండి. పీడీఎఫ్ డౌన్లోడ్ చేసుకుని మీ పేరు లేదా రిజిస్ట్రేషన్ నంబర్ సెర్చ్ చేయండి. మీ పేరు లిస్ట్లో కనిపిస్తే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ దశకు ఎంపికయ్యారు. మీరు మెరిట్ లిస్ట్లో ఉంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ దశకు ఎంపికయ్యారు. ఈ పత్రాలను సిద్ధంగా ఉంచుకోండి. 10వ తరగతి సర్టిఫికేట్, జనన ధృవీకరణ పత్రం, అర్హత ఉన్నవారు కుల ధృవీకరణ పత్రం, ఇతర అవసరమైన పత్రాలు. ఎస్ఎంఎస్ లేదా ఇమెయిల్ నోటిఫికేషన్ ద్వారా కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ వివరాలు అందించవచ్చు. అన్ని పత్రాలను ముందుగా సరిచూసి సిద్ధం చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం అధికారిక వెబ్సైట్ indiapostsonline.gov.in ను తరచుగా చెక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం అధికారిక వెబ్సైట్ indiapostsonline.gov.in ను తరచుగా చెక్ చేయండి. మీరు ఎలాంటి ప్రశ్నలు అయినా అడగాలనుకుంటే దయచేసి కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ వీడియో మీకు ఉపయోగకరమైనది అవుతుందని నేను ఆశిస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా సమాచారం కావాలంటే అధికారిక వెబ్సైట్ indiapostsonline.gov.in ను తరచుగా చెక్ చేయండి. ధన్యవాదాలు.